లిఫ్ట్ ఇస్తావా చస్తావా? చాలా సైలెంట్గా ఉన్న నేను ఇంత వైలెంట్గా ఎందుకు మారాను తెలుసా? నా పేరు వరుణ్. వారం క్రితం గోవాకి వెళ్ళి ఈరోజే వచ్చాను. పాత మొబైల్లో కొత్త సిమ్ వేసిన 10 సెకండ్స్కి. ఏంటో చెప్పు. ఇలాగే ఓ అందమైన పులవనం, అందులో బెంచ్, దూరంగా అందమైన ఆకాశం, చందమామ, వెన్నెల, నేను ప్రేమించే అతనితో చేతిలో చెయ్యేసి చెప్పేది విను. హాయ్ బంగారం, ఎలా ఉన్నావు? నువ్వు పక్కనుంటే చంపేసేలా ఉన్నా. హే జోక్, నవ్వనా? నిజంగా నువ్వు పక్కనుంటే చంపేదాన్ని. నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోతే నేను చచ్చేదాన్ని. ఎప్పుడూ స్వీట్గా ఉండే వాయిస్ ఇవాళ ఘాటుగా ఉందేంటి? 1 వీక్ నుంచి కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? చెప్పాగా గోవా వెళ్తున్నా అని. అక్కడ ఫోన్ పోయింది. అదే నెంబర్తో సిమ్ తీసుకొని కాల్ చేసేలాగా నువ్వే కాల్ చేసావు. రీజన్ బాగుంది, కానీ ఇదే రీజన్తో రేపు జరగబోయే నా పెళ్ళిని ఆపలేవుగా. ఏంటి నీ పెళ్ళా? అవును, ఇది నీకెప్పుడో చెప్దాం అనుకున్నా, కానీ నువ్వు ఇప్పుడే విన్నావు. నేను ఎప్పుడు విన్నా. నీ తాళి కట్టేటప్పుడైనా తీసుకెళ్ళిపోతా. వెయిట్ చెయ్యి, నా కోసం కాదు, మన పెళ్లి కోసం అని ఎమోషనల్గా డైలాగ్ చెప్పి బట్టలు సర్దుతున్న సమయంలో నా గ్లాసెస్ ఎక్కడా? నేను వాడే గ్లాసెస్ నా ప్రమేయం లేకుండా పడిపోయాయంట అని చూస్తుంటే నా వెనుక ఇంకోటి జరిగింది. హెల్ప్ హెల్ప్. అతన్ని పిలిచినా ఎందుకు పలకట్లేదా అని చూస్తే టీవీ వాల్యూమ్ పెరిగింది, డోర్ క్లోజ్ అయిపోయింది. ఎందుకు అలా తిప్పుతున్నావు? పడితే పగులుతుంది. మనం కొనుక్కుందాం. వాటర్ ఎందుకు వేస్ట్ చేస్తావురా? వాటర్గా మోటార్ వేసుకుందాంలే. అబ్బా, ఆహా. అప్పుడు అర్థమైంది 23 అవర్స్ గడిచిపోయాని. ఇంకా 1 అవర్లో నా గమ్యాన్ని చేరుకోవాలని. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాను, డోర్ ఓపెన్ అవ్వలేదు. పరిగెడుతూ దిగుతుంటే పాప టమాటో సాస్ పోసింది. పర్లేదు నేను పరిగెడుతూ వెళ్ళి బైక్ స్టార్ట్ చేశా. బైక్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు క్లారిటీ వచ్చింది, నేను ఆడుకున్న వస్తువులనే నాతో ఆడుకుంటున్నాయని. వీడెవడరా ఇప్పుడే మర్డర్ చేసి వచ్చినలా ఉన్నాడు? ఇంకేం చేయాలో అర్థం కాక పరిగెత్తా. మిమ్మల్ని చూసా, కత్తి తీసా, మీ పీక మీద పెట్టా, లిఫ్ట్ అడిగా. అది బాస్, అలా జరిగింది. అందుకే మిమ్మల్ని అంత వైలెంట్గా లిఫ్ట్ అడిగా. ఓ అదా మ్యాటరు.
ఇప్పుడు దాకా నీతో ఆడుకున్న వస్తువులు నాతో కూడా ఆడుకోవడం మొదలుపెట్టారా? హో, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటా? మనం గుద్దిన గుద్దుకి ఆయన తిన్న గులాబ్ జామ్లే బయటచ్చారా అంటే అర్థం చేసుకో ఆయన కెరీర్లో డ్యామేజ్ ఏంటదో. రేయ్, నేను మేనేజ్ చేస్తా, నువ్వు కోఆపరేట్ చెయ్యి. మఫ్టీలో ఉన్న మనోజ్నే మ్యాన్ హ్యాండింగ్ చేస్తారా? మక్కలు ముక్కలు చేస్తా. హలో, మీరే కదా మఫ్టీలో ఉన్నారు, నేను కూడా మఫ్టీలో ఉన్నాను సార్. నువ్వు మఫ్టీలో ఉన్నావా? అసలు నువ్వేం జాబ్ చేస్తావురా? సైంటిస్ట్ సార్. ఏంటి నువ్వు సైంటిస్టా? అసలు సైంటిస్ట్కి డ్రెస్ కోడ్ ఉంటుందా? అదే సార్, వైట్ కోట్ వేసుకొని బిల్డప్ ఇస్తుంటాం కదా, అది ఇంట్లో పెట్టచ్చా? నమ్మబుద్ధి కావట్లేదే. అసలు నువ్వేం చేస్తున్నావు మఫ్టీలో? సార్, గ్రహాంతరవాసిని పట్టుకెళ్ళకి వచ్చాను సార్. ఇక్కడ గ్రహాంతరవాసి ఎక్కడరా? కళ్ళ ముందు పెట్టుకుని ఎక్కడంటారేంటి సార్? వీడు గ్రహాంతరవాస. గ్రహాంతరవాస అంటే పెద్ద పెద్ద చెవులతో విచిత్రమైన చూపులతో తేడాగా ఉండాలి, కానీ వీడేంట్రా నార్మల్గా ఉన్నాడు? మీరు మాత్రం ఎస్ఎల్లాగా ఉన్నారు సార్, తమిళ సినిమాలో విలన్లా ఉన్నారు సార్ మీరు. నిలపరా చాలుగానే. సార్, గ్రహాంతరవాసి అంటే పీకే సినిమాలో అమెరికాలో రేడియో పెట్టుకున్నారు సార్. వీళ్ళ గ్రహాంతరవాసి కూడా ఉంటారు సార్. సార్, అసలు ఏ రీజన్తో వీని గ్రహాంతరవాసి ఉంటున్నారా నువ్వు? సార్, మనం ఈ గ్రహానికి చెందిన వాళ్ళు కాబట్టి నేచర్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఈ గ్రహానికి చెందిన వాడు కదా, అందుకే ఈ నేచర్ సపోర్ట్ చేయదు. ఎరా సార్, నేను చెప్పే విషయం నీకు అర్థం కాదు, నాకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తాగే కూల్ డ్రింక్ ఒకసారి వీడికి ఇచ్చి చూడండి, వీడు ఖచ్చితంగా తాగలేడు, పడిపోతుంది. తీసుకోరా. తీసుకెళ్ళరా ఇక్కడి నుంచే, తీసుకెళ్ళు. రేయ్ పదరా. పదా బ్రో. పదనా, ఇప్పుడున్న పొజిషన్కి బండి పెళ్ళికి వెళ్ళదురా, షెడ్కి వెళ్తుంది. నా గమ్యం గంటల నుంచి నిమిషాల్లోకి వచ్చేసింది, కానీ నాకు లిఫ్ట్ ఫ్రెండ్ మాత్రం ఒక్కడే రావట్లేదు. బాధపడకు బ్రదర్, పరిగెత్తుకుంటూ వెళ్ళైనా పెళ్ళి ఆపేద్దాం. పదరా వెళ్దాం. ఇలానా? ఇలా వెళ్తే కుక్కలు వెంట పడతాయేమో. ఓ, ఏంటిది ఉన్నట్టుకొని పడింది? దీంట్లో ఏమైనా పెట్టినారా? వేసుకో వేసుకో వేసుకో. నాకు ఈ నేచర్ సపోర్ట్ చేస్తుంది. ఏంటి నీకా? అప్పటి నుంచి నేను కొనం ఒకడన్నా లిఫ్ట్ ఇచ్చాడా? హే, ఇక్కడేం చేస్తున్నావురా? జరుగు జరుగు. నా బండి ఈడుంది, ఈడు బండి ఆడుంటుందో. ఏరా ఆగిపోయావు? టైంకే వచ్చాం కానీ పెళ్ళి అయిపోయాక వచ్చాం. బాస్, పెళ్ళి అయిపోయిందా? లేదు, ఆగిపోయింది. ఆగిపోయిందంటరా. పెళ్ళి ఆగిపోయిందంటగా. పెళ్ళి ఆపడానికి రమ్మంటే పెళ్ళి ఆగిపోయికి వచ్చావా? కోపంగా చూసించాలి కానీ అసలు పిల్లలు ఆగిపించాం. ఎలా ఆగిపోయిందా? నీకు పెళ్ళ నీళ్ళంటూ చేసుకోవాలంటే దానికి ఎప్పుడో రాసి పెట్టుండాలిరా. కాసేపట్లో పెళ్లి పెట్టుకొని సైలెంట్ ఉన్నావేంట్రా? अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के पूछो तो थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के
వస్తానా తాలే కదా కట్టేద్దాం రేయ్ రే 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 నా పెళ్ళిరా రే ఓ అయ్యో పెళ్లి కూతురు వెళ్ళిపోతుందిరా సార్ 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 ఏమైంది సార్ సార్ నా పెళ్ళి తాలి నయ్యాలి 1 నిమిషం భయ్యా తాలి కట్టి వెళ్ళిపోదాం పెళ్లి ముఖ్యమా ప్రాణం ముఖ్యమా లేవై ఫస్ట్ అలా ఆగిపోయింది. నన్ను ఆపి నీ నేచరే. నేను చేసిన చిన్న సహాయం వల్ల నా ప్రేమను గెలిపించింది. అప్పుడు అర్థమైంది ఈ నేచర్ లాజిక్, ప్రేమిస్తే ప్రేమిస్తుందని. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుక ఈ మిస్ని ఇంకోటి మెసేజ్ కానికుండా ఆపినందుకు. అంటే ఫ్యాన్ నువ్వు పడేసావా? ఒక రకంగా నా వల్లే. అంటే నువ్వు ముందుగా వచ్చావా? చెప్పానుగా వెయిట్ చేయమని. నా కోసం కాదు, మన పెళ్లి కోసం. దానికి అర్థం టైంకి వస్తానని కాదు, టైం పెళ్ళి ఆపేస్తానని. సరే, మన పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? చేసుకుందాంలే, పెళ్లి కూడా హాస్పిటల్ వచ్చేలోపు. పద వెళ్దాం. థ్యాంక్స్ నేచర్.